ఈరోజు మన వాక్య ధ్యానాంశము క్రీస్తు వైపు చూచు. కీర్తనలు 61:2. మనము దేవుని కొండ ఎక్కుతున్నాము, నువ్వు ఎక్కవలసిన కొన్ని స్థలములలో ఎక్కుడుకు కష్టమైన స్థలాలు ఉన్నవి. ఆ స్థలములలో మనము ఎక్కవలని దేవుడు కోరుతున్నాడు. క్రీస్తు విజయుడు జర్మనీ దేశంలో ఒక పాస్టర్ గారు బ్లూమ్హార్డ్ అనే పేరుతో ఉండినాడు. ఆయన యొక్క గుర్తు క్రీస్తు విజయుడు. నీకు రాబోచున్న ఓటమును గురించి ముందుగా ఎందుకు బాధపడతావు? మనం ఓడిపోవచ్చున్నామని ముందుగా ఆలోచిస్తాం. మనం ఆలోచించవలసిన విధం ఇది. నేను ఓటమికి కాదు, ప్రభు నాతో ఉన్నాడు కనుక నేను విజయుడిగా ఉంటాను. నా బలమునందు కాదు, ఆయన బలమునందే. ఇది ఖాళీగా ఉన్న సమాధి నుండి ఈ నిరీక్షణ వస్తుంది, కానీ ఓటమి పొందుతామనే భావం మనలో ఉంటుంది. ఎందుకు మనం ప్రార్థన చేయకము గనుక? నా కళాశాలలో నాకు తెలియకుండా ఏది సంభవించలేదు, కానీ నేను ఏది జరుగుతుందని ఎదురు చూశానో అదే జరిగేది. నేను విందుశాలకు కానీ ఒక టీ పార్టీకి కానీ దేవుడు అనుమతిస్తేనే వెళ్ళేవాడిని. దేవుని ఎదురు నుండి వచ్చే హెచ్చరికలకు నీ విధేయుడు అవటానికి సిద్ధంగా ఉంటే నీ ఆత్మీయ జీవితంలో త్వరగా ఎదుగుతావు. ఒకప్పుడు ఒక దెయ్యము పట్టిన స్త్రీ జర్మనీ దేశంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమె ఇంటిలోనికి వెళ్ళి తాళం వేసుకుంది. తలుపు బద్దలు కొట్టవలసి వచ్చింది. బ్లూమ్హార్డ్ గారు ఆమెను తిరిగి సంపాదించవాలని పట్టుబట్టారు. ఆమె శరీరమును తాకి ప్రార్థన చేశారు. ఆమె జీవితంలో తిరిగి లేచింది. తదుపరి బ్లూమ్హార్డ్ గారికి సహాయకురాలుగా ఉండింది. క్రీస్తే విజయుడని నువ్వు నమ్ముతావా? బ్లూమ్హార్డ్ గారు ఎన్నడూ దాన్ని సందేహించలేదు. ఒక సహవాసములో నీతి పరిశుద్ధత ఉంటే ప్రతి వ్యాధి స్వస్థపరచబడుతుంది. మీరందరూ ప్రార్థన చేసి ఆత్మీయ బయట స్థితిని పెట్టవలను. ఆత్మీయముగా మీరు ఏదైనా భాగమును ఈ సహవాస సేవలో తీసుకోవాలి. మీరెందుకు దేవుని మితపరుస్తారు? ఆయన సహవాగ్దానము మనకు ప్రతి ఆర్థికమైన సహాయం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ సేవా సమృద్ధి అయ్యే కొలది అది జరుగుతుంది. మనం తప్పిపోకూడదు. దేవుడు నా వైపునకు చూస్తున్నాడు. నేను దేవునికి భయపడతాను. నా ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు చేయడానికి వీలు లేదు. బొత్తాలు కొనడానికి కూడా నేను దేవుని సెలవు తీసుకుంటాను. అది దేవుని డబ్బు. నా బంధువులకు సహితము దేవుని సెలవు లేకుండా నేను ఏమీ ఇవ్వను. ఈ సేవలో నీ యొక్క భావం ఏమిటి? క్రీస్తునందు విశ్వసించు. నువ్వు విశ్వసిస్తే దేవుడు నేను ఏదో నిర్మాణం చేయడానికి సహవాసంలో సహాయం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు ఒక భారం రాదు. దేవుడు మన కొరకు ఒక ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు ప్రార్థించున్నావు, దేని కొరకు ప్రార్థించున్నావు? దేవుడు నీపైన భారం ఏమైనా పెట్టినాడా? కీర్తన 64:6. ప్రతివాని హృదయాంతరంగము అగాధము. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు లోతుగా తవ్వుతారు. నీ హృదయములో అనేకమైన అడ్డుబండలు, అనేకమైన ఈవులు ఉన్నాయి. నీ దగ్గర కొంతమట్టు సద్దు కూడా ఉండవచ్చు. దాన్ని త్రవి బయట పారవేయాలి. నీవు నిష్ప్రయోజకుడు తలంచి ఉండవచ్చును. నీవు వృద్ధుడవని తలంచి ఉండవచ్చు. అకస్మాత్తుగా నీవు యవనస్తుడు అని తెలుసుకుంటావు. నీవు ప్రార్థన చేయకపోతే నిన్ను తెలుసుకోలేవు. ప్రజలకు ఉన్నతమైన విద్య ఉండవచ్చు, కానీ వారు సత్యమని ఎరగరు. నీ తల్లిదండ్రులతో నీవు రాజీ పడుతున్నావా? నీ గృహంలో పాత అలవాట్లు ఇంకా వెంబడించవచ్చు. వారితో ఏకీభవించినట్లయితే నీలోనికి చీకటి వస్తుంది. హృదయం చాలా లోతైనది. నీవు త్రవ్వటం ఆరంభించాలి. దేవుని వాగ్దానములు నెరవేర్పు ఆలస్యం అవుతుండడం వల్ల నేను ఇంకా లోతుగా నా హృదయమును త్రవ్వుతున్నాను. దేవుడు తప్పు చేయలేదు. దేవుడు తన వాగ్దానములన్నింటినీ ఒక్కసారి నెరవేర్చినట్లయితే సహవాసం అంతటి నేను ఒక్కడిని చూసుకోలేను. నువ్వు లోతుగా త్రవితే లోపల మెదులుతున్నటువంటి ఆటంకములన్నీ బయటకు వస్తాయి. అప్పుడు నీ బలహీనతలు తీసివేయబడతాయి. అగస్టీనుకు మౌనిక యొక్క ప్రార్థనా సహాయకునిగా ఉన్నది. అకస్మాత్తుగా అతనికి విజయం దొరికింది. మౌనిక తన ప్రార్థనకు ఆటంకము కలిగించు కారణం ఏమైనా ఉంటే దాన్ని త్రవి పారవేస్తుంది. మీలో కొంతమంది జీవితంలో అపజయమున్నది. భయపడకండి, నీకు జయమున్నది. నువ్వు సరిపడినంతగా దేవుని వాక్యం చదవడము, దాని మీద ధ్యానించడము చేయడం లేదు. నువ్వు సరిగా చదివితే నీకు అపజయం లేదు. క్రీస్తే నీకు విజయం. దేవుడికి వాక్యం దీవించును గాక. ఆమేన్.